తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సాల్మన్ హత్యతో పల్నాటి పగలు బుసలు కొడుతున్నాయి. అవి రాజకీయ సెగలుగా మారి టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుస్తున్నాయి. రక్త చరిత్ర రాజకీయ రంగు పులుముకోవడంతో పొలిటికల్ టెన్షన్ పీక్స్ కు చేరింది. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్య రాజకీయ రగడకు దారితీసింది. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాల్మన్ హత్యపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు దిగింది. రెడ్ బుక్ పేరుతో టీడీపీ నేతలు తమ కార్యకర్తలను హత్య చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీంతో టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ షురూ అయింది. రక్త చరిత్ర మీదంటే మీదని వైసీపీ టీడీపీ ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి, విమర్శలు గుప్పించుకుంటున్నాయి. పల్నాడులో హత్య రాజకీయాలు చేస్తే సహించబోమని సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు ముఖ్యమంత్రి. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబుకు వైసీపీ సీనియర్ నేత బొత్స కౌంటర్ ఇచ్చారు. సాల్మన్ హత్యతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే విషయం తేటతెల్లమైందన్నారు బొత్స. ఏం చంద్రబాబు నాయుడు గారు, దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? గత 5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో 2 సంవత్సరాలు దేశ ఊరు బహిష్కరణ చేసి కుటుంబాలు 100-200 కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా? చూపెట్టండి, చెప్పండి. ఊర్లోకి వస్తే వాళ్ళని వచ్చి మర్డర్లు చేసేస్తారా? అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? ఇక ఈ ఇన్సిడెంట్ గురజాల నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ గా మారి పర్సనల్ టర్న్ తీసుకుంది. గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెట్టారని, దానిలో భాగంగానే సాల్మన్ హత్య జరిగిందని ఆరోపించారు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. ఒక సాల్మన్ అనే దళితుడు 18 నెలల నుంచి ఊరు బయట ఉంటుంటే పిన్నెల్లిలో తన ఇంటికి భార్యను చూడ్డానికి పోతే నిర్దాక్షిణంగా మర్డర్ చేశారే. ఇంతకన్నా నీచమైనది ఏదన్నా ఉంటుందా? ఎరపతినేని శ్రీనివాసరావు అంటున్నాడు, ఆయనంట గతంలో ఫ్రాక్షన్ అంట, ఇప్పుడు చేయట్లేదు. ఉన్నదే ఫ్రాక్షను, మీ బతుకే ఫ్రాక్షను. శవ రాజకీయాలు మానుకోవాలని కాసు కౌంటర్ ఇచ్చారు ఎరపతినేని. ఫ్యాక్షన్ చెయ్యాలని ఫిక్స్ అయితే ఎలాంటి ముసుగు తనకక్కర్లేదన్నారు ఆయన. నేను ఫ్యాక్షన్ చేయాలంటే నాకేం పెద్ద ముసుగక్కర్లా, ఫ్యాక్షన్ చేయాలంటే. నా మనుషులు చాలా మంది కోల్పోయిన సమయాన్ని పాటించాను, వద్దనుకుంటున్నాను. నేను చేయాలంటే అన్ని పక్కన పెడతాను, నాకేం పెద్ద ఇష్యూ కాదు. ఈ కాసుమరెడ్డి లాంటి 100 మంది చూశాను నేను. ఇతనంటే ఇతను బతికంత. ఇతను పల్నాట మర్డర్ పాలిటిక్స్ మంటలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.